మాట్లాడే నాయకులు తెలివైనోళ్ళా? రాసే పత్రికలు మూర్ఖమైనవా? లేకపోతే జనాలేమైనా అమాయకులా? బేసిక్‌గా జనాలను కొందరు నాయకులు, కొన్ని పార్టీలు, కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానెల్‌లు ఏ దృష్టితో చూస్తాయో, జనం మరి ఎంత ఎర్రిపప్పలనుకొని చూస్తారో తెలియదు గానీ, కొన్ని సంభాషణలు, కొన్ని హెడ్డింగ్స్, కొన్ని వార్తలు అబ్బో! అనిపిస్తాయి. తాజాగా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది గదా! ఆ మంత్రివర్గ సమావేశంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన అంటూ తెలుగుదేశం పార్టీ ఈరోజు తాటికి 5 అక్షరాలతో వార్త రాసింది. ఆ సంభాషణ ఏమంట? కృష్ణా జిల్లాలో లూలు గ్రూప్‌కి స్థలాన్ని ఇస్తూ ఉన్నారు గదా! దాని మీద ఉప ముఖ్యమంత్రి వరుసబెట్టి ప్రశ్నలు సంధించారట. మంచిదే. ప్రశ్నలు సంధించారట. ప్రభుత్వం భూమి ఇస్తూ ఉంటే, అన్నీ ప్రభుత్వమే ఇస్తూ ఉంటే కండిషన్‌లు లూలు ఎట్లా పెడతారు? అని చెప్పి చాలా ప్రశ్నలు అడిగారట. ఏదో లూలు వాళ్ళ అవసరమే రాష్ట్రానికి ఉన్నట్లు చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన పార్టీకి సంబంధించిన మరో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ కూడా సీరియస్‌గా ప్రశ్నలు సంధించారట. అటు రెవెన్యూ శాఖ మంత్రిని, అధికారులను పూర్తిగా ఇరుకున పెట్టే విధంగా. అయితే ఇప్పుడు లూలు గ్రూప్ పెడుతున్నటువంటి కండిషన్లు చూసి, విని అప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. ఏంటా కండిషన్‌లో వాళ్ళు పెడుతున్నది అని. అంటే ఇప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రి సీరియస్ అయ్యేంత వరకు చంద్రబాబు నాయుడు గారికి లూలు వాళ్ళు ఏం కండిషన్‌లు పెడుతున్నది తెలియదా? ఈయన సీరియస్ అయ్యారట. చంద్రబాబు గారు కూడా అసహనపడ్డారట. ఈయన సీరియస్ అయ్యారని చెప్పి ఇంకా ఆయన లూలుకు పెట్టినటువంటి షరతులు తగ్గిస్తారట. అవునా? అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలియనే తెలియదా? తెలియకుండానే లూలుకి అట్లా భూములు ఇస్తున్నారా? కండిషన్స్ ఏమీ తెలియకుండానే ఫైల్ ముందుకు కదులుతూ ఉన్నాయా? ఉప ముఖ్యమంత్రికి తెలిసినంత ముఖ్యమంత్రికి కూడా తెలియలేదా? అవునా? ఎవరు ఇందులో అమాయకులు? ముఖ్యమంత్రి గారా? నమ్మే మనమా? రాసే ఆ పత్రికలా? ఎవరు అమాయకులు ఎవరు మాస్టర్ ఇక్కడ? ముఖ్యమంత్రికి తెలియదంట. కండిషన్లు తెలియవట. తెలియకుండానే కృష్ణా జిల్లాలో అంత భూమి ఇస్తారట. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి సీరియస్ అయ్యిండట. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి సీరియస్ అయ్యిండు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు పెట్టిన షరతులు తిరస్కరిస్తారా? ఇంతకు వాళ్ళు పెట్టారా? లేకపోతే వీళ్ళు ఏమన్నా కనుక మొత్తం నడిపిస్తున్నారా? అటువంటి ఒక స్క్రిప్టు ఏమో మనకు తెలియదు. కానీ సీన్ చూడండి. ఒక ఆయన సీరియస్ అయ్యారట. డీసీఎం ముఖ్యమంత్రి గారు కానీ వాటిని చూసి అసహనపడ్డారట. కండిషన్స్ అట్లా ఉంటాయా అని. కానీ కృష్ణా జిల్లాలో భూమి ఇస్తున్నారట. ముఖ్యమంత్రికి తెలియవా కండిషన్స్? ఉప ముఖ్యమంత్రి పాఠాలు చెప్పాలి ఇప్పుడు ముఖ్యమంత్రికి. ఏందో ఎంపడు.